భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుండ మండలం రావికంపాడు గ్రామంలో అటవీశాఖ తమ భూముల పరిరక్షణ కోసం కందకం తవ్వడం ప్రారంభించగా పోడు సాగుదారులు తమ భూములలో ఇది ఆపాలని కోరుతూ వివాదం కలిగింది. FDO కోటేశ్వరరావు ప్రకారం అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించడం అక్రమమని, ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సాగుదారులు తమకు పూర్వపు ప్రభుత్వాల నుండి జారీ చేసిన పట్టాలు ఉన్నాయని, తమ హక్కులను పరిరక్షించాలని పోడు సాగుదారులు డిమాండ్ చేశారు. అధికారుల అవగాహన కల్పించి కందకం తవ్వకాలను పునరుద్ధరించారు. ఇది వివాదం మరింత ప్రామాణిక పరిష్కారం పొందడానికి పట్టాల పరిశీలన అవసరమని సూచించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు రేంజర్ ఎల్లయ్య, జూలూరుపాడు రేంజర్ ప్రసాదరావు, కొత్తగూడెం FDO కోటేశ్వరరావు, చండ్రుగుండ SI శివరామకృష్ణ, రేంజ్ సిబ్బంది, పలు అధికారులు పాల్గొన్నారు. ఒకటి కాదు 100 మార్గాలు ఉంటాయి. అది నీకు అనుకూలమైన మార్గం కావచ్చు, నాకు అనుకూలమైన మార్గం కావచ్చు, లేకపోతే ఇద్దరికి మధ్యస్థంగా కావచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. 100 సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. బట్ పరిష్కారం చేయకుండా ఏదో ఒకటి దాన్ని ఇక్కడ జటిలం చేద్దామని అంటే అది ఎవరి తరము కాదు. పరిష్కార మార్గం వెతుకుదామంటే కూర్చొని ప్రశాంతంగా చేద్దాం, దానికి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు కానీ మా ఫ్యామిలీ లేడీసే నేను చెప్పిన మాట వినరు సార్ అని అంటే ఇంక నేను మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట అదే, సార్ నేను చెప్తే వాళ్ళు వినట్లేదు సార్ అని అంటే ఎవరైనా ముందు మన వాళ్ళు వింటే పక్క వాళ్ళు వింటారు కదా. వాళ్ళకి పిలిచి ఇప్పుడు అందరి సమక్షంలో వాళ్ళకి చెప్పు, సమస్యకు మనం అందరం కలిసి పరిష్కారం చేద్దాం, ఏమి ఇబ్బంది ఏం లేదు, పరిష్కారం చేద్దాం. బట్ దీన్ని జటిలం చేయకుండా మీరు చెప్తారా, లేదనంటే మీ ఊరు పెద్ద మనిషి చెప్తారు, ఎట్లా చేద్దాం. ఇప్పుడు ఆ రోజు మీరు వచ్చిన తర్వాత ఏమన్నారు, కాలు పట్టుకున్నారు, వేలు పట్టుకున్నారు, అయ్య బాబా అని అన్నారు. అంత అవసరం లేదబ్బా. ఇప్పుడు మీ పని మీరు చేసుకోండి, మీకు ఏమి ఇబ్బంది ఏం పెట్టట్లేదు, మీ వ్యవసాయం మీరు చేసుకోండి, ఇబ్బంది ఏం పెట్టట్లేదు. బట్ ఎక్కడైతే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ఇప్పుడు మనకు హక్కు ఉన్నదే మనం చేసుకుంటే అప్పుడు ఇబ్బంది లేదబ్బా. హక్కు లేని దాని మీద మనం ఫైట్ చేస్తాం, పోరాడతాం, ఇబ్బంది పెడతాం, దాంతోపాటు నలుగురిని ఇబ్బంది పెడతాం, దాన్ని ఏదో ఒకటి వస్తుంది ఈ రోజు రేపు అది ఇది అంటే అనవసరంగా అది జటిలమవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. సమస్యకు 100% పరిష్కారం చేద్దాం. ఇప్పుడు 10 మంది మాట్లాడితే 10 మంది 10 గొంతుకులతో మాట్లాడితే ఏమీ జరగదు.